అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మార్కులు పొందిన పిల్లల్ని కూడా సన్మానించి ఆ పిల్లల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయడం ఒక మంచి సాంప్రదాయాన్ని మన ఎన్జిఓస్ భవన్ మరి చేయడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. నాది కూడా ఈ భవన్తో పెద్దలు యాదగిరి గౌడు చాలా మంది కనబడుతున్నారు. ఎంతో మంది అధ్యక్షులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టం నాకు దొరికింది. ఇది 22వ సంవత్సరం. ఏ సంవత్సరం కూడా మిస్ కాలే. 22 సంవత్సరాలుగా ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలో, ప్రతి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో క్రమం తప్పకుండా మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇది మంచి ఉపాధ్యాయులను, మంచి ఉద్యోగులను సన్మానించడం అంటే ఈ సమాజాన్ని సన్మానించడం, మంచిని ప్రేమించడం, మంచిని కొనసాగించే ప్రయత్నం చేయడం. ఏముంటది సన్మానం అంటే దండేస్తం కావచ్చు, శాలువ గప్తం కావచ్చు, కానీ ఒక గుర్తింపు. బాగా పనిచేశారు కనుక ఈరోజు ఈ సమాజం మిమ్మల్ని గుర్తించింది, ఈ భవన్ మిమ్మల్ని గౌరవించింది అంటే మీలో బాధ్యత పెరుగుతుంది. మీ సహచర ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో కూడా నేను కూడా ఇలాంటి గౌరవాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళు కూడా మంచిగా పనిచేయడానికి, బాగా సేవ చేయడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా మంచి కార్యక్రమం. బహుశా ఏ పట్టణంలోనైనా ఉందో లేదో నేనైతే పెద్ద గమనించలేదు, కానీ ఇది మన సిద్దిపేట ప్రత్యేకత, ఇది మన సిద్దిపేట గొప్పదనం అని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఎంతమంది అధ్యక్షులు మారినా, కార్యదర్శులు మారినా, మీ బాడీ మారినా కార్యక్రమం మాత్రం ఆగలేదు. కార్యక్రమం మాత్రం నిరాకంఠంగా కొనసాగుతా ఉంది. మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు బహుశా మన పట్టణంలోనే కాదు, అన్ని చోట్ల జరిగితే మంచిది. సరే మిత్రులారా, టైం తీసుకోను, మీరు 6కే వచ్చినట్టున్నారు. ఇప్పటికే మా వాళ్ళు నాకంటే ఎక్కువ దంచేసిండ్రు. నేను ఎక్కువ తక్కువ దంచుడు పెట్టను, కానీ సన్మానం చేద్దాం. చలికాలం మిమ్మల్ని ఎక్కువ తిప్పలు పెట్టాను. మళ్ళీ రేపు ఆఫీసులు ఉండొచ్చు, పిల్లలకు స్కూళ్ళు ఉండొచ్చు. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. 2-3 ముచ్చట్లే చెప్పి బంద్ పెట్టాం. సరే, ఇప్పుడు మా మిత్రులు శ్రీనివాస్ కానీ, విక్రమ్ రెడ్డి కానీ, అది వాళ్ళ ఆవేదన కాదు, ఉద్యోగులందరి ఆవేదన. వాళ్ళ మాటల్లో ధ్వనించింది అంతే. బికాజ్ సంఘ బాధ్యులుగా ఉన్నారు కనుక, ఒక బాధ్యత నిర్వర్తిస్తున్నారు కనుక తమ సహచర ఉద్యోగుల బాధను వాళ్ళు వెళ్ళబుచ్చారు. అది వారి వ్యక్తిగతం కాదు. సరే, ఏదైనా కూడా విషయాలు బయటకు రావడానికి కొద్ది టైం పడుతుంది. సమాజం అర్థం చేసుకోవడానికి కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళు 2 నెలలు అయింది. 2 ఏళ్ళు 2 నెలల తర్వాత ఇప్పుడు పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. అరే కేసీఆరే బాగుండే అనే కాడికి అందరూ యాద్ చేసుకుంటున్నారు. ఎంత మంచి పీఆర్సీ. ఒకసారి 42%, ఒకసారి 30 కదా, 31, 30% ఒకసారి. కేసీఆర్ గారు 42, 30, 72% పీఆర్సీ ఇచ్చింది. ఇప్పుడు మన ఉద్యోగ సంఘ నాయకుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితే లేదు. అడుగుదామంటే ఎక్కడ ఏసీబో, మాట్లాడితే ప్రశ్నిస్తే దాడులే. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు, ఆ బి ఫార్మసీ డిగ్రీ కాలేజీలకు, ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే. అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు. ఉద్యోగులు ప్రశ్నిస్తే ఏసీబీ దాడులు. మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే మా మీద సిట్లు. ఎట్లా తయారైపోయిందంటే ప్రశ్నించే గొంతుల మీద ఈరోజు ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది. అయితే ఇందాక మా మిత్రులు మాట్లాడుతూ పైసలు లేవంటున్నారు, కోసుక తినమంటున్నారు అన్నారు. ఇది కూడా సత్యదూరమైనటువంటిది. మీకు తెలవాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో 95,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచి అవార్డు చేసినారు. 95,000 కోట్ల కాంట్రాక్టులకు టెండర్లు పిలిచినారు, అవార్డులు పాస్ చేసినారు. పనులు జరుగుతూ ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయలు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. 30,000 కోట్లు. డబ్బులు లేక కాదు, మనసు లేక పంచాయతీ.
1,00,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ అనే ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 1,00,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు వస్తాయి, మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు వస్తాయి, హ్యామ్ రోడ్లకు 15,000 కోట్లు వస్తాయి, మల్లన్న సాగర్ నీళ్లు హైదరాబాద్ తీసుకుపోవడానికి 8,000 కోట్ల రూపాయలు వస్తాయి. అవేంటియో స్కూళ్లు పెట్టింది, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు 20,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు డబ్బులు వస్తాయి. మా ఉద్యోగులు అడుగుతూనే రావా? 5 డిఏలు పెండింగు, పిఆర్సీ పెండింగు, జీపీఎఫ్ పైసలు మనం సేవింగ్ పెట్టుకున్న పైసలు మనకు రావు. రిటైర్డ్ ఉద్యోగులకు పాపం ఏడాది నద్దం 2 ఏళ్ళైనా వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకు రావు. సరెండర్ లీవులు రావు, టీఏ పైసలు అంతకంటే రావు. ఏది చూడు ఏమనంటే జీతం ఇచ్చినాం కదా 1వ తారీఖు అంటాడు. దాని సంగతి కూడా నేను ఎక్కడ చెప్పలే వాస్తవానికి, ఇవాళ చెప్తా మీకు. నేను అందులో ఏం గొప్పతనం ఏం లేదు, అసలు జరిగింది ఏందో కూడా మీకు తెలవాలి. నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే ఓడి అని ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓవర్ డ్రాఫ్ట్. ఒక 15 రోజుల కోసం ఓడి పోయి పైసలు వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఓడి 1,400 కోట్లు. వీళ్ళ అదృష్టానికి ఏమైందంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక 2024 మార్చి 31వ తేదీ అంటే వీళ్ళు వచ్చినాక 4 నెలలకే ఈ ఓడి లిమిట్స్ దేశవ్యాప్తంగా పెంచింది. తెలంగాణ ఓడి 1,400 పోయి 2,400 కోట్లు అయింది. 2,400 కోట్లు కావడం వల్ల చేయి తిరిగింది కంటే. మేమున్నప్పుడు 1,400 ఓడి తీసుకొని సగం జిల్లాలకు 1వ తారీఖు ఎద్దుము, 5-10 తారీఖు వరకు మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని 5వ తారీఖు 6వ తారీఖు వరకు మిగతా జిల్లాలకు ఇద్దాం. ఇప్పుడేమైంది వీళ్లకు? కేంద్రము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓడి పెంచింది. దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఓడి అప్పుడు 1,400 ఉంటే ఇప్పుడు 2,400 అయింది. 2,400 31వ తారీఖు తీసుకుంటున్నాం, ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మెల్లగా 10 తారీఖు వరకు మళ్ళా ఆదాయం వచ్చినాక ఓడి 15 రోజుల లోపల తిరిగి సర్దాలి. అప్పుడు 1,400 ఉంటుండే కదా మాకు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.